హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు అండి. ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో అయితే ఈ వీడియో మనకి ఏదైతే పాత్ టు ప్రో ట్రేడర్ అనే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో మన ఆంధ్రబుల్స్ ఛానల్లో, సో ఆ ప్లేలిస్ట్లో సంబంధించిన వీడియో అనమాట అండి. సో అయితే ఇది చార్టింక్ స్కానింగ్ స్క్రీనర్ సంబంధించింది అనమాట అండి. సో చార్టింక్ వెబ్సైట్ ఉపయోగించుకొని మనం డిఫరెంట్ స్కాన్స్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగిందనమాట అండి. సో ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది కొన్ని క్వరీస్, కొన్ని క్వశ్చన్స్ ఇంకా కొత్త అడగడం జరిగిందనమాట అండి. సో కొత్త స్కాన్స్ కూడా మాకు కావాలండి కొంచెం. సో అవి ఎలాగా చెప్పండి అని చెప్పి అడగడం జరిగిందనమాట అండి. ఓకే. సో ఎస్పెషల్లీ సురేష్ గారు అడిగిన పాయింట్ ఏంటంటే 3 బార్ రివర్సల్. ఓకే అండి. సో 3 బార్ రివర్సల్ దాని మీద 3 బార్ రివర్సల్ స్కానింగ్ ఎలా డెవలప్ చేయాలండి, 3 బార్ రివర్సల్ స్ట్రాటజీ. ఓకే అండి. సో అని చెప్పి సురేష్ గారు అడగడం జరిగిందనమాట అండి కామెంట్స్లో. ఓకే. సో అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో, సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సో చార్టింగ్ సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను ఇక్కడ పైన కార్డ్ షేర్ చేస్తాను అనమాట అండి. ఆ వీడియో చూడండి ఫస్ట్. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూస్తే ఇంకా కొంచెం బెటర్గా మీరు స్కాన్ క్రియేట్ చేయడంలో, సో మన స్టాక్స్ ఫిల్టర్ చేయడం అనమాట. అంటే ఏదైనా ఒక స్కానర్, మీరు అనుకున్న స్కాను ఏవైతే స్టాక్స్ అవి ఫాలో అవుతున్నాయో రైట్, ఆ స్టాక్స్ ప్యాటర్న్స్, ఆ స్టాక్స్లో ఏ స్టాక్స్లో ఆ ప్యాటర్న్ ఉందనేది స్కానర్ మీరు రన్ చేయడం ద్వారా మీరు ఫిల్టర్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అయితే స్కానర్లోకి వెళ్ళి అసలు ముందు 3 బార్ రివర్సల్ అంటే ఏంటి, ఓకే అండి. సో 3 బార్ రివర్సల్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం అనమాట అండి. సో ముందుగా నేను బయ్యర్ యాంగిల్లోనే ఇది షేర్ చేస్తాను అనమాట అండి, ఈ స్ట్రాటజీ. ఓకే. సో ఎందుకంటే సెల్లర్ యాంగిల్లో మనం షార్ట్ సెల్లింగ్, F&O ఇవి డెరివేటివ్స్ సంబంధించింది కాబట్టి, ఒక బయ్యర్ యాంగిల్లో అంటే ఉదాహరణకి లెటర్సే బయింగ్ ఆపర్చునిటీస్, సెల్లింగ్ ఆపర్చునిటీస్ కాదనమాట అండి. సో 3 బార్ రివర్సల్ బయింగ్ ఆపర్చునిటీస్ గురించి మన స్ట్రాటజీ అనమాట అండి. సో ఉదాహరణకి ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే. సో ఏదైనా ఒక స్టాక్లో ప్రైస్ డౌన్ ట్రెండ్ ఉందనుకోండి ఉదాహరణకి. సో అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, కంటిన్యూగా మనకి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదండి. లెట్ మీ చేంజ్ కలర్. సో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకుందాం. రైట్. ఒక ఫుల్ ఒక కొంచెం బాడీ ఎక్కువ ఉన్నటువంటి రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. సో దాని తర్వాత ఒక చిన్న రెడ్ బాడీ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి లెటర్సే. ఓకే. సో అది కూడా ఒక రెడ్ బాడీ క్యాండిలే. సో అంటే ఇన్ కంటిన్యూషన్ అనమాట అండి. సో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట అండి. ఓకే. సడన్గా రివర్సల్గా ఒక పెద్ద క్యాండిల్ ఒకటి ఫామ్ అవడం జరిగింది. రైట్. సో పెద్ద క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. అది గ్రీన్ క్యాండిల్ అనమాట అండి. ఓకే. సో ఆ గ్రీన్ క్యాండిల్ సో ఈ విధంగా ఫామ్ అయింది అనుకోండి. అంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట 3 బార్ రివర్సల్కి. ముందు ఆ రూల్స్ చెప్తున్నాను అనమాట అండి మీకు. సో దాన్ని బట్టి మనం స్కానర్ ఎలా డెవలప్ చేయొచ్చో ఒకసారి చూద్దాం అనమాట అండి. రైట్. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్, ఓకే. సో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. సో అయితే రూల్స్ ఏంటి ఫ్రెండ్స్, రూల్స్ ఏంటంటే, సో ముందు ఒక డౌన్ ట్రెండ్ ఉండాలన్నమాట అండి. సో డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత వరుసగా రెడ్ క్యాండిల్స్ వస్తాయి కదండి. ఏదైతే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో, సో దాని తర్వాత ఒక చిన్న రెడ్ క్యాండిల్ రెండవది, ఇది ఒక ఫస్ట్ క్యాండిల్ అనమాట అండి. రైట్. ఇది సెకండ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది కదా. సో ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో, సో ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ కంటే తక్కువలో ఉండాలన్నమాట అండి. రైట్. సో తర్వాత ఇప్పుడు మనకి మూడో క్యాండిల్ ఫామ్ అయింది కదండి. ఈ మూడో క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది 2 క్యాండిల్స్ యొక్క హై కంటే ఎక్కువలో ఉండాలి. అంటే ప్రీవియస్గా 2 రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికంటే ఆ 2 క్యాండిల్స్ కంటే పైన ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలన్నమాట అండి. ఓకే. సో ఇది 3 బార్ రివర్సల్ అని చెప్పి మనం చెప్తాం అనమాట అండి. ఓకే. సో అయితే ఇలాంటి స్టాక్స్ మరి 3 బార్ రివర్సల్ కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి కదా. సో మనకి BSE NSEలో లిస్టెడ్ థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి కదండి. సో ఆ స్టాక్స్లోంచి మరి ఇలా 3 బార్ రివర్సల్ ప్యాటర్న్ ఏవైతే స్టాక్స్లో ఫామ్ అవుతుందో మనం ఫిల్టర్ చేయడం ఎలాగనేది మనం ఇప్పుడు చార్టింక్ వెబ్సైట్ ఉపయోగించి చూద్దాం ఫ్రెండ్స్. రైట్. సో అయితే ముందు అసలు ఐడియా మీకు రావాలి కదండి. సో అలా 3 బార్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ రివర్సల్ అనమాట. అంటే 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉపయోగించుకుని మనం ప్రైస్ స్వింగ్ రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి స్వింగ్ బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి మనం స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అనమాట అండి. సో బై పొజిషన్ తీసుకుని మనం సో ఏదైతే అప్ ట్రెండ్ ఎక్స్పెక్టెడో దాన్ని మనం రైడ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. సో అలాగా మీరు పొజిషన్ తీసుకున్నారు, బట్ ఈ లో బ్రేక్ అయింది వన్స్ అనుకోండి. లెటర్స్ ఈ లో బ్రేక్ అయిందంటే మాత్రం ఇది వ్యాలిడ్ కాదనమాట. సో 3 బార్ రివర్సల్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి స్టాప్ లాస్ తోటి మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అండి. ఓకే. సో మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు సమ్వేర్ హియర్. రైట్.
సో ఒకవేళ ఈ లో బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోతారు అనమాట అండి. ఒకవేళ మీరు కరెక్ట్ అనుకుంటే కనుక సో ఇట్ ఇండికేట్స్ మంచి రివర్సల్ కాబట్టి సో మంచి అప్ ట్రెండ్ అనేది స్టాక్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. సో ఇప్పుడు ఈ ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో సో 3 బార్ రివర్సల్ ప్యాటర్న్ సాటిస్ఫై చేసి క్యాండిల్స్ని చార్ట్స్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనకి దానికి సంబంధించిన స్కానర్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను అనమాట అండి. ఓకే. chartink.com అనమాట అండి. సో ఇందాక నేను స్క్రీనర్ అని చెప్పడం జరిగింది. సో అంటే chartink.comలో స్క్రీనర్ ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు షేర్ చేస్తాను అనమాట అండి. ఓకే. సో ఫస్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఫస్ట్ నేను ఇచ్చింది ఏంటంటే 1 డే ఎగో క్లోజ్ లెస్ దాన్ 1 డే ఎగో ఓపెన్. అంటే సో ప్రీవియస్గా అంటే ఈ రోజు కాకుండా నిన్న క్యాండిల్ ఎలా ఉండాలండి. సో 1 డే ఎగో క్లోజ్ లెస్ దాన్ 1 డే ఎగో ఓపెన్ అంటే నిన్న క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఓకే. సో నిన్న క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి, అంతే కదా. రైట్. సో అదేవిధంగా 2 డేస్ ఎగో క్లోజ్ లెస్ దాన్ 2 డేస్ ఎగో ఓపెన్ అంటే మొన్న కూడా రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. అంటే ప్రీవియస్ 2 రోజులు కూడా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయి ఉండాలి. రైట్. సో అదేవిధంగా 1 డే ఎగో లో లెస్ దాన్ 2 డేస్ ఎగో లో. ఓకే అండి. నిన్న లో ఏదైతే ఉందో అది మొన్నటి లో కంటే తక్కువ ఉండాలి. సో ఇది మనం ఇందాక చూపించాను కదా. సో ఆ లో అనేది లోయెస్ట్ లో అనేది గ్రీన్ క్యాండిల్ ముందు క్యాండిల్ ఏదైతే ఉందో అది లోయెస్ట్ లో ఫామ్ అయి ఉండాలి. రైట్. ఓకే. సో అదేవిధంగా లేటెస్ట్ క్లోజ్ అనేది గ్రేటర్ దాన్ 1 డే ఎగో హై. ఓకే. సో అదేవిధంగా 2 డేస్ ఎగో హై కూడా అంటే 2 రోజులు ప్రీవియస్ 2 రోజుల యొక్క హై కంటే లేటెస్ట్ ఏదైతే క్లోజింగ్ ఉందో అది హైలో ఉండాలి. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది 3వ రోజు రావాలన్నమాట అండి. ఓకే. సో అదేవిధంగా 1 డే ఎగో హై లెస్ దాన్ 2 డే ఎగో హై అనమాట అండి. ఓకే. సో అంటే ఒక క్యాండిల్ చిన్న క్యాండిల్ ఫామ్ అయిందనమాట అండి. మీరు చూడాలన్నమాట అండి రెండో రోజు. ఓకే. సో ఈ కండిషన్స్ అన్నీ కలిపి నేను ఎంటర్ చేయడం జరిగింది. సో రన్ స్కాన్ అని చెప్పి చేస్తే కనుక సో కేవలం ఒక 6 స్టాక్స్ మాత్రమే మనకి ఫిల్టర్ అవ్వి రావడం జరిగిందనమాట అండి. ఓకే. సో అయితే ఈ 6 స్టాక్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా అలాగే సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తుందా, ఇమీడియట్గా మనం పొజిషన్ తీసుకోవచ్చా అంటే కాదనమాట అండి. ఒకసారి చూడాలన్నమాట అండి. అసలు అది చార్ట్స్ ఓపెన్ చేసి మనకి అంటే ఈ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, బాగా డౌన్ ట్రెండ్లో ఫామ్ అయిందా లేదంటే ఒక కన్సాలిడేషన్ టైంలో ఫామ్ అయిందా అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే. సో అయితే మన పొజిషన్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే బాగా డౌన్ ట్రెండ్ తర్వాత, లెటర్సే బాగా డౌన్ఫాల్ తర్వాత ఒకవేళ ఇవి వస్తే కనుక ఈ ప్యాటర్న్ అప్పుడు మన స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవడానికి అడ్వైజబుల్ అనమాట అండి. ఓకే. సో ముందుగా చూద్దాం అనమాట అండి యూనివాస్తు. రైట్. ఓకే అండి. సో యూనివాస్తు మీరు చూస్తే కనుక సో ఈ విధంగా చూడొచ్చు. ప్రీవియస్ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ లో వచ్చిన తర్వాత చాలా పెద్ద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది కదా. ఓకే. సో అయితే డౌన్ ట్రెండ్ తర్వాతే వచ్చింది. బట్ ఆల్రెడీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉందా లేదో మీరు చూడాలన్నమాట అండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎలాంటి స్వింగ్ ట్రేడింగ్స్ డెసిషన్స్ మీరు తీసుకునే ముందర ఏదైతే ఈ ఫార్మేషన్ వచ్చిందో ఒకవేళ ప్రీవియస్గా ఒక సపోర్ట్ దగ్గర వచ్చింది అనుకోండి, ప్రీవియస్గా ఒక సపోర్ట్ దగ్గర వస్తే దాని ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది అనమాట అండి. రైట్. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ వచ్చి పౌడర్ పిగ్మెంట్స్ అనమాట అండి. ఓకే. సో పౌడర్ పిగ్మెంట్స్ పౌడర్ పిగ్మెంట్స్ చూసాం. కానీ చూస్తే కనుక మీరు చూసారు కదా స్వింగ్ ఎలా ఉందండి. ఇది ఓన్లీ ఒక సైడ్ వేస్. రైట్. సైడ్ వేస్ ప్యాటర్న్లో తర్వాత ఇది రావడం జరిగిందా తప్ప ఒక డౌన్ స్వింగ్ బాగా డౌన్ ట్రెండ్ తర్వాత వచ్చింది కాదు కాబట్టి సో ఇది అంత ఇంపార్టెన్స్ నేను పొజిషన్ తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేయను అనమాట అండి. ఓకే. సో ఈ విధంగా మీరు స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవాలి. స్టాక్స్ ఫిల్టర్ చేసుకుని మేబీ 1 or 2 స్టాక్స్ ఏదైనా ఒకవేళ మీకు జస్ట్ సూట్ అవుతాయి అనుకుంటే కనుక మన ఈ 3 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ ఇక్కడ చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్ ఉంది. యాక్చువల్గా అప్ ట్రెండ్ తర్వాత మనకి కావాల్సిన 3 క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకుంటే సో ప్రస్తుతానికి ఈ రోజుకి పొజిషన్స్ ఏం లేవన్నమాట అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ జమునా ఆటో కూడా చూద్దాం ఒకసారి. సో ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఫ్లాట్ తర్వాత ఈ ప్యాటర్న్ రావడం అనేది సో అంత సిగ్నిఫికెంట్ కాదనమాట అండి. ఒక మంచి డౌన్ ట్రెండ్ తర్వాత సిగ్నిఫికెంట్ డౌన్ ట్రెండ్ తర్వాత ఒకవేళ కనుక సో ఇలాంటి ప్యాటర్న్ వస్తే కనుక సో అది కొంచెం దాని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఉదాహరణకి ఇలా చూడండి. సో ఈ చార్ట్లోనే చూద్దాం. ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. సో నిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది మొన్న. సో సెకండ్ డే రెడ్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే కంటే ఇది లోలో ఉంది. తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. 2 రోజులు హై మీకు చూడండి. సో తర్వాత చూసారు కదా మంచి మొమెంటం వచ్చింది స్టాక్లో. రైట్.
సో, అనుకోకుండా మనకి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ దొరకడం జరిగిందనమాట అండి. సో, 3 క్యాండిల్ రివర్సల్ అనేది సో, ఈ విధంగా మనం పొజిషన్ తీసుకోవచ్చనమాట అండి. రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్. సో, 3 బార్ రివర్సల్, 3 బార్ రివర్సల్ గురించి అడిగారు కదా సురేష్ గారు. సో, మీరు అడిగిన దాని మీద సో, ఈ వీడియో నేను చేయడం జరిగిందనమాట అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ. సో, అదేవిధంగా సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.